నీకు అర్థం కావడం లేదు. 1 lakh సబ్స్క్రైబర్స్. 1 lakh సబ్స్క్రైబర్ అది సబ్స్క్రిప్షన్ కాదు, సబ్స్క్రైబర్లు ఉన్నారు. సో మీకు బాగుంటుంది. అబ్బా నాకు మిమ్మల్ని మాకు దొరకదమ్మా ఈ కలరు. ఇంకా యాదానికి అని చెప్తా ఉంది. యాదే రొటీన్ ఉండకూడదు. కొంచెం ప్యారెట్ గ్రీన్ అది. ఈ కలర్ బ్లాక్ ఉంది కానీ అట్లా వైట్. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్, శుభోదయం. సెల్లు మళ్ళీ చూసుకుని లేదు లేదు, ఒక్క నిమిషం అమ్మకు ఫోన్ చేస్తానా. ఏమి చెప్తా. హలో హలో, నువ్వేం లేవు వగలు పడతావా ఏమన్నాడు పక్కనే ఫోన్ వగలు పడతాను. బాగున్నావా? బాగున్నా. ఏం లేవు. పోయించినా బాగున్నావా అని అడుగుతాను. లేవే, అడిగి పోయినావు? గుడిలో ఉన్నా. ఏం చేస్తున్నావు? గుడికి పోయినా. చిప్పలు ఎత్తుకొచ్చకపోయినావా? బల్ల సంచి తీసుకొని పోయినా ఒకటి. సరే గాని సోదొద్దు, నువ్వు కూడా సోది మాట్లాడద్దు. ఇది యాక్చువల్గా ఒక ప్లాన్ చేసినాం అనమాట. ఏం ప్లాన్ చేసినామంటే 1 lakh ఇప్పుడు సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు ఆ రోజు వ్లాగ్కి నువ్వు, నేను, పద్దు ముగ్గురము ఒకటే లాంటి డ్రెస్సెస్ వేసుకుంటాం. అంటే కలర్ సేమ్ కలర్. యూనిఫామ్ వేసుకుంటావా? యూనిఫామ్ లాగా ముగ్గురము. యూనిఫామ్ కాదతే, మ్యాచింగ్ మ్యాచింగ్ అంటున్నాడు. మ్యాచింగ్ ముగ్గురు సేమ్ ఒకటే వేసుకుందాం అంటున్నాడు. అట్లా నీకున్నాయా? మాకున్నాయి. అంటే ఇప్పుడు నేనేది వేసుకుంటానో అదే సేమ్, ఆ కలరే సేమ్. విష్ణు సేమ్ అదే కలరే, మీరు కూడా అట్లా మ్యాచింగ్ వేసుకుందాము అంటున్నాడు. వేసుకొని దావుల్లో నడుచుకుంటూ పోతా కనబడినోళ్ళందరికీ నువ్వు సెల్లు తీసుకొని, అన్నయ్య ఒక 100 మంది తక్కువ ఉన్నారన్నయ్య, సబ్స్క్రైబ్ కాండి అమ్మయ్య అని అడుక్కుంటే సబ్స్క్రైబ్ చేపిస్తావు. రే కదా రే, బయట పోయింది సౌండ్ వస్తుంది. బయట పోయింది రా. హలో హలో. ఏమి మాట్లాడుకోకుండా ఇద్దరు గుసగుసలాడుతున్నారు? గుసగుసలు ఏం లేదు. పిల్లోడు వచ్చింటే చిన్న పిల్లోడు వస్తే తింటా అంటే ఏందో బయట తిన్నానా అని చెప్తులే. కానీ కాదు, ఎట్లా నువ్వు ఎంతసేపు వస్తావు? శారీ సెలెక్షన్ ఎట్లా? ఆ పాపని నా బిరువా బీగాలు తీసే ఉన్నాయి అన్ని శారీ. ఆ పాపని మీరే సెలెక్ట్ చేసి పెట్టండి. సరేలే, నేను వస్తాను. ఇంకా బయలుదేరుతాను. గుళ్ళోనే ఉన్నా, బయలుదేరుతా. నీకు ఏ టైప్ కావాలా? మళ్ళీ ఏ టైప్ అంటావు కదరా? మీరు ఏ కలర్ వేసుకుందాం అత్తయ్య? మీకు యాది బాగుంటే ఆ కలర్ సెలెక్ట్ చేయండి. లేని కలర్ ఉండాలన్నమాట నీ దగ్గర. లేని కలర్ కాదు, ముగ్గురము ఒకటే వేసుకోలే కదా, అందుకు ఏది మీ దగ్గర ఏ కలర్ ఉందో నాకు అదే కలర్ చూడండి. సరేలే అట్లయితే. కాదక్క అక్క, అవన్నీ తినిపిద్దు మనకి. అవి తినకూడదు తెలుసా పిల్లలు. అట్లాంటివి తిన్నారంటే కినా ఈ ఏజ్ నుండే ఎత్తిపోతావురా నువ్వు. నిజంగా అంటే తినద్దు అవన్నీ, అస్సలు తినిపిద్దు అవి. అవి పాయిజన్ ఉన్నట్లే అవి. ఏ రాళ్ళు దండి లెక్క పెట్టినావు కదరా. అబ్బా ఏందిరా అది? ఏంది ఇది? వస్తా ఒక్క నిమిషం. ఏంది తినద్దా అండి ఇట్లాంటివి? సో పేరెంట్స్ కూడా ఎవరైనా ఇట్లాంటివన్నీ ఫీడ్ చేస్తా అంటే పిల్లలకి ఇవన్నీ ఫీడ్ చేయొద్దండి అసలు. ఏంటి ఇదంతా చెప్తారా? ఇదంతా ఇవి తినద్దు చెప్తా. అది పిల్లలకి నిజంగా చెప్తానా,
ఇట్లా చెత్త ఫుడ్స్ అంతా ఫీడ్ చేయొద్దండి. ఎందుకంటే వాళ్ళు ఒక 20-30 ఇయర్స్ వచ్చేసరికి ఏం ఉండదు, బండి బోర్కి వస్తుంది. నువ్వు పని కానిస్తాడు, బండి బోర్కి వచ్చేస్తుంది అనమాట. అస్సలకి ఆ ఎక్సెస్ ఆఫ్ సాల్ట్, ఆ షుగర్స్ అస్సలు మంచిది కాదు. ఏది మ్యాచింగ్ అవుతుంది ఏది మ్యాచ్ అవుతుంది మాకు ఎట్లా తెలుస్తుంది నాన్న? నీకు ఏమేమి నచ్చినాయి అన్నీ తీసుకో. వాటిలో నేను ఎట్లా తీసేది? యాభై గల అన్నీ చెప్తాను. నీకు నచ్చినవన్నీ తీసి ఇక్కడ కింద పెట్టు. అమ్మతోనే సెలెక్ట్ చేపిద్దాం. అంతేగా. A few minutes later. వచ్చాడు. ఏంది బాబీ ఇవన్నీ ఇట్టుకొచ్చినారు? 1 మినిట్. ఇప్పుడు నా దగ్గర నీ దగ్గర ఈ డ్రెస్ ఉందా? ఈ కలర్ డ్రెస్ ఉందా నీ దగ్గర? లేదు కదా. ఇది వద్దు. ఈ కలర్ ఉందా? ఆ కలరు? ఒక్క సెకండ్. అది లైట్ క్రీమ్ కలర్ లో ఉంది. లేదు ఈ కలర్ లేదు. అది కూడా లేదు. అది ఇది ఈ కలర్ ఉందా? అది ఆ కలర్ ఉన్నట్టుంది. నీ దగ్గర ఉందా? నా దగ్గర లేదు. అది అసలు మీకు షర్ట్లు ఆ కలర్ లో ఎట్లా వస్తాయి? నేను చెప్తా అంటే ఏం వినిపించుకోకుండా. అట్లా కాదు, యాక్చువల్ గా చూస్తా అంటే అర్థం కాలే. ఏంది దాంట్లో కనపడవారా? కళ్ళు ఏమన్నా మీకు దొబ్బినాయా? కళ్ళు ఏమన్నా ఇద్దరికి? నీకు 1 lakh సబ్స్క్రైబర్స్ వస్తున్నప్పుడు పవర్ఫుల్ ఉండాలి. వస్తే ఇట్లా చీరలని పరిచి ఏమన్నా దుకాణం పెట్టినారా మీరు? షాపు ఇంకా అవన్నీ తీయలేదు అత్తయ్య. ఎవరైనా వింటారు? ఏం తింటారు? ఇవన్నీ తీసి పెట్టినారు. నేను చెప్పే అసలు ఎవరు తిమ్మన్నాళ్ళే మీకు ఇవన్నీ చీరలని? నేను నీళ్ళు సర్దుకొని నువ్వే కదా మ్యాచింగ్ కూడా మన్నాను కానీ అన్ని తీసి పరిచి దుకాణం పెట్టండి అని చెప్పినానా నేను? మ్యాచింగ్ ఇట్లనే కదమ్మా. ఆ బాబు తెల్లా కలర్ లో ఏమి ఇద్దరికి ఏమన్నా దొబ్బినాయా కళ్ళు? లేదు, ఆ పాప నీ దగ్గర ఉన్నటువంటి కలెక్షన్ చూసి కంగు తింటాంది. అంటే ఎక్కడబ్బా ఎట్లా మా దగ్గర ఇన్ని ఉన్నాయో లేదో అని డౌట్ పడుతుంది. మీ దగ్గర ఇన్ని అవసరమేమి? ఒకటి మ్యాచింగ్ ఉంటే చాలు. నువ్వు అన్ని డ్రెస్సులు వేస్తావు, నా దాంట్లో కలర్ నీకు లేదా? నువ్వు రద్దు మండిద్ది. కూల్ గా థింక్ చేయి. ఏంది కూల్ గా? నాకుంటే విష్ణుకు లేవు, విష్ణుకుంటే మీకు లేకుండా ఉన్నాయి. ఎట్లా పోండి. అందుకు ఇప్పుడు మ్యాటర్ ఏం తెలుసా? నా దగ్గర 10 దగ్గర ఉందనుకో, నీ దగ్గర ఉంటుంది కదా అని ఇట్లా బేరిసినాం అనమాట. బాగా బేర్చినావులే, బయట కొండపోయి పెట్టు, అమ్ముపో. బాగా నీట్ గా బేర్చినాం అత్తే. నీట్ గా మూతి బాగలల్లా ఏమన్నా కూల్ గా అవులాయా? అంత సీరియస్ గా పోదు. ఏంది సీరియస్ లే? నీకు అర్థం కావడం లేదు. 1 lakh సబ్స్క్రైబర్స్. 1 lakh సబ్స్క్రైబర్ అది సబ్స్క్రిప్షన్ కాదు, తిరుక్కుంది. సబ్స్క్రైబర్లు ఉన్నారు కరెక్టే. నా చీరలన్నీ ఎందుకురా? మేము పొద్దు ఇండ్లు క్లీనింగ్ పెట్టుకున్నాం, మళ్ళీ ఇవన్నీ నేను సర్దల్లా? మీరిద్దరు సర్దండి, నోరు మూసుకొని. లేదు పెట్టండి. ఏదో షాప్ లో పెట్టినట్లు పెట్టినారు. ఇంకా అవన్నీ తీసి పెట్టలేదు. ఇంకా మూతి పచ్చడి అవుతుంది. ఈ కలర్ ఉందా? ఆ కలర్ లేదు. బయటకు పో. లేదు, ఇది వద్దు. ఈ కలర్ ఉందా? లేదే. వద్దు. నువ్వు మడతలు నీటి పట్టుకో. ఈ కలర్ ఉందా? లేదు, కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఈ కలర్ ఉందా? ఇంచుమించు ఉంది కానీ కాటన్ క్లాత్ అట్లా ఉంది. నీ మగంలే ఆ చీర గురించి తెలిస్తే నీకు తెలిస్తే కదా. ఇది మడతలన్నీ పోకూడదు. ఆ ప్లెయిన్ లేదన్నారు. లేదా? ఇంకా యాదున్నాయమ్మా తల్లి, మహా తల్లి. నీతో షర్ట్ ఉందా? ఫస్ట్ నీది అయిపోతే నా దగ్గరికి రాచే. నీతో ఉందా? ఈ కలర్ ఉందా? లేదే. లేదంట. అది వైన్ కలర్. వైన్ దాతావా? వైన్ కలర్ అంటది. వైన్ కలర్. అది కలర్. ఇది ఈ కలర్ ఉంది, నీ దగ్గర ఉంది. ఉంది, నా దగ్గర ఉంది కానీ నా దగ్గర లేదు. ఎట్లేకు పో. ఈ కలర్ కలర్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. నాది కొంచెం ప్యారెట్ గ్రీన్. అది ఈ కలర్ బ్లాక్ ఉంది కానీ అట్లా వైట్ కొంచెం ప్యారెట్ గ్రీన్. అది ఈ కలర్ బ్లాక్ ఉంది కానీ అట్లా వైట్ లేదు.
నాశనం ఏంటికైతే ఇప్పుడు అన్ని ఎంత నీట్గా పెట్టుకొని ఉంటే నేను నీట్ పండగ పెడతా. వస్తుంది అని నేను ఫస్ట్ ఇల్లు క్లీన్ చేయాలని ఫస్ట్ చీరలు సర్దిన రాత్రంతా కూడా మ్యాచింగ్ రాత్రంతా మేల్కొని పండగ తీసిన. ఏం మ్యాచింగ్ ఉంది? పొలం అమావాస్య మ్యాచింగ్. రోజు ఏంది సర్దము, అందుకే ఇట్లా జరిగింది. అమావాస్య అమావాస్య రోజు రోజులా సర్దే ఏం లేదు. ప్రోగ్రాంలు అవన్నీ ఏం పెట్టుకోకూడదు. లేవులే కానీ తిక్కపోకి పెడతావు. కాదు, ఏం కాదు, ఇంకా మంచిగా. సరేలే చెప్పు చెప్పు, మంచిది ఇది clean ఉందా? చేసే పొద్దు. అది లేదే. ఇది కూడా లేదా? నీ బొందలో అట్లా ఇవి యాభై లేవా? ఎగ్జాక్ట్ అట్లే ఎగ్జాక్ట్ మ్యాచింగ్ సరిపోదు విష్ణు. మా తీసేసేమా, తీసేసే. తీసుకొని పెట్టు, మూసుకొని పెట్టండి ఇద్దరు. చెప్పుకోవట్లేదేమో ఇంకా లాక్కండి తెగుద్ది నాకు అదే అనిపిస్తుంది ఆంటీ కిందవి తీను ఎట్లా తీస్తారు చూస్తా నేను. ఏమి మరి మ్యాచింగ్ కాదు. ఏంది మ్యాచింగ్? ఇటు చూసుకో, ఏం కనపడలేదా? కళ్ళు ఎంత తప్పినా నీట్గా పెట్టినా. మళ్ళీ ఫంక్షన్ కి 1 lakh సబ్స్క్రైబర్స్ కి ముగ్గురికి ఎట్లా? ముగ్గురు ఎట్లుండాలి నా దగ్గర ఏదో ఒకటి బాగుండేది తీసి పెట్టి మీరిద్దరు కుట్టించుకోండి. సూపర్ ఐడియా అత్తయ్య. సర్లే మళ్ళీ అయితే ఆ చీరలు మళ్ళా అన్ని నా దగ్గర తీసామా? ఇంకా తీసే అవసరం లే. ఎందుకు? మళ్ళీ అయితే ఏదన్నా సెలెక్ట్ చేయండి. ఏదో బాగుంటే నేను అది తీస్తాను. మళ్ళీ సెలెక్ట్ చేయండి. ఇంకా ఇక్కడ ఉన్నాయి కదా. ఇది తీస్తా. ఇది వద్దు బాగాలేదు. అది బాగాలేదంట. రెడ్ కామన్ అత్తయ్య అందరు. రెడ్ కామన్ మా. ఇంకా కామన్ ఏమే కామన్ లేకుండా అవతీమ్మా. నువ్వేది కామన్ వద్దు, నీకే మామ. మీ సెలెక్షన్ బాగుంటుంది కదా. ఈ దీనిలో ఏమైనా నచ్చినాయేమో? నీ సెలెక్షన్ బాగుంటుంది చూడు. మనం ముగ్గురు ఒకటే డ్రెస్ చేసుకొని మళ్ళీ విష్ణుకి షర్ట్ దొరకಲ್ಲ కదా అత్తయ్య. దొరికించుకో. చెప్పు యాద్ తీస్తావు. దొరికించుకుంటే ఎట్లా దొరికించుకోవాలి యాదే? అత్తయ్య? ఎల్లోనా? ఎల్లో వద్దులే, ఆల్రెడీ నేను ఇట్లా వేసేసినాను. వేరే చూడు. దొరకకుంటే ఏం చేద్దాం అత్తయ్య? దొరుకుంటే అదో ఒకటి కట్టుకోండి. మళ్ళీ మ్యాచింగ్ మ్యాచింగ్ వద్దు, చెప్పమ్మా యాదో. మ్యాచింగ్ వద్దు. నేను ఇది కట్టుకుంటా. ఇది ఇక్కడ, మీది కూడా ఇట్లా క్రీమ్ కలర్ రెడ్ కాంబినేషన్. ఇది ఇక్కడ వైట్ కామన్. వైట్ పాపా కామన్. నాయనా మడత బాయ్. మడత చూడరా ఎట్లేసి ఓ రే చాలే సుగులోడా. కామన్ ఇది. ఇంకోటి ఇంకా లేవు తప్ప నువ్వు కామన్ అన్ని ఆముట్టినా ఇద్దరు కామన్ అంట. ఇక్కడ రా. ఈ చీరలన్నీ నేను నీట్ రాత్రంతా 2 గంటల నుంచి పొద్దున వరకు సర్దుకున్నా. అమావాస్య రోజు సర్దకూడదు, అమావాస్య రోజు ఏం కాదు. అందుకే అట్లయింది. అత్తయ్య ప్రాణాలన్నీ దాంట్లోనే ఉన్నాయి. మంచిదే. కమ్మగుంది. చెప్పు ఇంకా. ఇంకా ఇది ఇదే ఇది యాక్చువల్ గా అయితే చాలా బాగుంది కానీ బీట్రూట్ కలర్ కదా. రొటీన్ అవుతుంది. బీట్రూట్ కలర్ కదా అది. రొటీన్ అవుతుంది. ఇంకా నా దగ్గర ఉండే చీరలన్నీ చూపించిన రొటీను నార్మల్. లేదు మంచి శారీ సెలెక్ట్ చేయి, ఖచ్చితంగా మంచి శారీ సెలెక్ట్ చేయి. నువ్వు చెయ్యమ్మయ్యా. మంచి మహా తల్లి నువ్వు చెయ్యి. మీకన్నా సెలెక్షన్ ఇంకా మాకు ఇంకా ఏమీ ఏంది నా తెలుస్తుంది. సెలెక్షన్ అన్ని మంచివి పెట్టినారాడా మళ్ళంగా అదిలే ఇవ్వాలే ఇది వాలే అంటానరే. మంచి చెయ్యి. ఇంకా మంచిది ఏం చేయలే నేను. షాపు పోదాంపా. మెల్లిగా తీయండి అత్తయ్య. అబ్బా, ఇది అత్తయ్య ఆ కలర్ దొరకటం కష్టం అత్తయ్య మాకి. సూపర్ ఉంది ఇద్దరికి కానీ దొరకదు. మాకు దొరకదు ఈ కలరు. సో మీకు బాగుంటుంది. అబ్బా నాకు మిమ్మల్ని ఎట్లా మాకు దొరకదమ్మా ఈ కలరు. ఇంకా యాదానికి అని చెప్తావు. ఇంకా యాదే రొటీన్ ఉండకూడదు, అట్లని చాలా అది డిఫరెంట్ బాగుంది కానీ మాకు బాగుంది. దొరకదు. ఇక్కడ నువ్వు చూసుకో. బాగుంది, నేనేం కాదనలేదు. బట్ ఇట్స్ ఇంకా రేర్ మంచి కలర్. మంచి కలర్లు ఇస్తాను కానీ ఇంకా 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 సరే ఇంకా ఇంకొక శారీ చూపించదన్న. ఇంకోసారి ఇంకేం చూపిస్తారు పోరా. మీ దగ్గర అది ఉంటే అది తెచ్చుకోపండి, నేను ఒకటి కొనుకొచ్చుకుంటాను. ఒకటి చూపి అదో ఒకటి. ఈ అమ్మకు నవ్వులాట అయిపోయింది. మా ఏమైనా మంచి సెలెక్ట్ చేసి చెప్తా. మనమే నేను కొనుకొచ్చుకుంటాను, మీరే వేసుకోపోండి. ఇదిగో ఇది ఏమత్తయ్య ఇంకోసారి ఇది చెప్పండి. అదే ఇది మీరిద్దరు కుట్టించుకోండి. మీ దాన్ని చూసి నేను తెచ్చుకుంటాను. ఆయన ఏందో కార్పెట్ అక్కట్లేదు, ఊలు అక్కట్లేదు అంతా. లే అది కుర్చీలు సగులడా బాగాలేదు. రొటీన్ నా చీరలు ఏం బాగాలేవు బాబీ. మీకు ఆ డ్రెస్సులు నచ్చితే అవి తీసుకోండి. ఆ కలర్ నేను కొనుకొచ్చుకుంటారా? ఇంకా నాకు ఇంతకన్నా ఓపిక లేదురా. అవన్నీ సర్దండి ఇద్దరు. కొన్ని కాదు, ఒక పని చేసామా నువ్వు
లేకుంటే నా మాటిని ఒక చీరలో నువ్వు ఒక అంగి కుట్టించుకో, ఆ బాబు డ్రెస్ కుట్టించుకుంటుంది. అట్లా వద్దులే చీరలో కానీ అంగి బాగుంటుంది అది. బాగుంటుంది. ఏమైతుంది? కాదు చీరలో అంగి అంట కుట్టించుకుంటావా? చీరలో అంగి ఏం వద్దులే కానీ ఊరికే ఓ పని చేద్దాము. నీవి నైటీలు తీసుకో, నైటీల్లో కలర్స్ మ్యాచ్ అవుతాయి, నువ్వు నైటీ వేసుకో, మేము డ్రెస్ వేసుకుంటాం. నీ బొందదే, నీ బొంద. నైటీ వేసుకో బుడుక్స్, మేము నేను ఇవి ఇస్తాలేండి వేసుకుంటాము. అత్తయ్య. అయ్యో ఫస్ట్ ఎప్పుడెప్పుడు సర్దేళ్ళనున్నారు మ్యాచింగ్ ఎత్తుకోకుండా. ఇంకా ఏంది మ్యాచింగ్? మ్యాచింగ్ అంటే ఇంకా మ్యాచింగ్ మీరు ఇంకా పోండి ఎడకన్నా, బెంగళూరుకో హైదరాబాద్కో పోయి తేపండి. ఏందత్తయ్య ఒక్కటి కూడా మా పర్ఫెక్ట్ మ్యాచింగ్ దొరికింది మా ఇదో ఈ శారీ చాలా బాగుంది. ఇదిగో ఇదో 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 నా కొడక. నైటీ అది. అది వేసుకో. నైటీ కాదు నైటీ అది. నైటీ నాది, నాకు శారీ అనుకుంటుంది. నువ్వు ఏం లే, అన్ని చీరలు నీకు ఆ పాపకి నాతో. వద్దు, ఆ నైటీ మా అమ్మకి చూద్దాం, బాగుంటుంది. Yes, బాగుంటుంది. బలం పెరిగినట్టుంది నైటీ అమ్మకి. అదో బాగుంటుంది చూడ మాట. లే, నువ్వు తన్నలు తినలే. ఎందుకు తినలే. ఈ పాప అమావాస్య రోజు చెప్పింది, అమావాస్య రోజు కొట్టుకోకూడదు. నా మాటను ఎందుకు తీసినట్లే ఇద్దరు నేను నీ కోసమే నువ్వే కదా. నేను మ్యాచింగ్ చూడమన్నా గానీ పీకమనిలే నేను అన్ని. నేను గుళ్ళో ఉన్నాను. నైటీ బాగుంది. ఇయ్యమ్మా బేగి బేగి. ఆయమన్ ఏంది ఇదిగోండి అత్తయ్య. అయినా ఏంది మా ఇన్ని చీరలు ఏం చేసుకుంటావు బుడుక్స్? ఇన్ని చీరలు ఏం చేసుకుంటా? వేసుకుంటా. ఏం చేసుకుంటావు ఇన్ని చీరలు? వేసుకుంటా.